లోబడని పిల్లలకు నిజంగా లోబడకపోతే శ్రమ వస్తుందా అని అడుగుతున్నాను నేను. ఏమ్మా, లోబడకపోతే శ్రమ వస్తుందా? కన్ఫామ్. ఓ దేవుని స్తోత్రం. మనకంటే పెద్దవారు తల్లిదండ్రులు కావచ్చు, అక్క కావచ్చు, అన్న కావచ్చు, మనకంటే పెద్దవారు, వారు చెప్పే ప్రతి మాటకి మనం ఏం చేయాలి? లోబడాలి. లేకపోతే శ్రమ. అందరికీ తెలుసు ఎందుకు లోబడాలి. వాళ్ళకి అనుభవపూర్వకంగా చెప్తారు గనక, వాళ్ళు అనుభవించి చెప్తారు గనక మనం వారి మాట వినాలి. మనిషి మాట మనిషి వినకపోతేనే శ్రమ వస్తున్నదే. దేవుని మాట వినకపోతే మనిషి ఏమొస్తుంది? మహాశ్రమ వస్తుంది. ఏం శ్రమ వస్తుంది? మహాశ్రమ వస్తుంది. ఒక మహాశ్రమ పొందిన ఒక పెద్ద ఆయన కలుసుకుపోతున్నాం మనం ఈరోజు. హల్లెలూయా. చూద్దామా ఆయన ఎవరు, ఏడుంటాడు, ఏంది, ఆయన గురించి మనము తెలుసుకుపోతున్నాం. ఒక ఊర్లో అబ్రహాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేవునకు వెళ్ళెను. ఆమేన్. ఇక్కడ అబ్రహాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని దేవుడు పిలిచాడు. బాగా వినాలి. అబ్రహాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు, పెద్ద ఆయన. ఆయన్ని దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు ఆయన వెళ్తూ వెళ్తూ లోతు అనే వ్యక్తిని పొడబెట్టుకొని పోయాడు. తోడుగా లోతు అనే వ్యక్తిని తోడుగా తీసుకెళ్ళాడు. బాగా గమనించాలి. ఈ లోతు గురించి మనం మాట్లాడుతున్నాం. పెద్ద ఆయన చెప్తేమే మహాశ్రమ అంటమే. ఆ పెద్ద ఆయన పేరు లోతు. ఈయన అబ్రహాంతో కూడా వెళ్ళాడు. ఏం జరిగిందంటే, లోతుకి చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారు, ఎవరు లేరు. ఈ అబ్రహాము నాయన అతన్ని పెంచుకుని అతనికి అన్నీ చూసుకుంటూ ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా సమస్తాన్ని చూసుకుంటున్నాడు. చూసుకోవడం అంటే అలా ఇలా కాదండి. దేవుడు అతనికి కలిగినది ఏది, అతను సంపాదించుకున్న ఆస్తిలో కాకుండా దేవుడి కృప వల్ల వచ్చిన ఆశీర్వాదములో కూడా లోతుకిచ్చేవాడు. అంతగా చూసుకుంటాడనమాట లోతుని. అంత బాగా చూసుకుంటూ వాళ్ళ జీవనం పోతూ ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఈ లోతు ఆదికాండములో ఉన్న లోతు గురించి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే, ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. ఆమేన్. ఈ లోతు గురించి ఆ క్రీస్తు పూర్వంలో ఉన్న ఆయన గురించి క్రీస్తు శకములో పేతురు 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 7వ వచనంలో లోతు గురించి చెప్పబడుతున్నది. నీతిమంతుడు. ఎవరంటే అతను నీతిమంతుడు గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఆయన నీతిమంతుడు అంట. నీతిమంతుడు అంటే మంచివాడు. నీతిమంతుడు అంటే మంచి పనులు చేసేవాళ్ళని నీతిమంతుడు అంటారు. హల్లెలూయా. నీతిమంతుడు అనేసి ఆదికాండములో ఉన్న ఆయన గురించి ఈ ఒక క్రొత్త నిబంధనలో రాయబడింది. ఈ నీతిమంతుడికి ఎప్పుడు చూసినా శ్రమలే, ఈ మంచోడికి ఎప్పుడు చూసినా బాధలే, ఈ మంచి ఆయనకి ఎప్పుడు చూసినా దేవుడు కానించి తీర్పే, ఈ మంచి ఆయనకి ఎప్పుడు చూసినా దేవుడి దగ్గర శిక్ష. ఎందుకు అని అడుగుతున్నాను నేను. మంచోడే కదా ఇతను, చాలా మంచివాడని రాయబడింది. ఏమని అతను నీతిమంతుడు అంట. నీతిమంతుడు అంటే మంచివాడు, దేవుని నమ్ముకున్న వాడే. అబ్రహాంతో కూడా ఉన్నాడు గనక దేవుడి గురించి తెలుసు, ప్రార్థన తెలుసు, అల్లు తెలుసు, ఆమెన్ తెలుసు, స్తోత్రాలు తెలుసు, పరిశుద్ధత తెలుసు, న్యాయము నీతి అన్నీ తెలుసు ఆయనకి. అలాగే జీవిస్తున్నాడు. కానీ అతని జీవితంలో శ్రమ, అతని జీవితంలో శిక్ష, అతని జీవితంలో దేవుని దగ్గర నుంచి తీర్పు. నీతిమంతుడికి ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతున్నాను నేను. ఏం జరుగుతుంది అక్కడ మనం గమనిస్తే, అతను మంచివాడే కానీ ఆత్మీయ జీవితంలో మేలు కలిగే నిర్ణయాలు అతని దగ్గర లేవు. అతను తీసుకున్న నిర్ణయం బాగలేదు, అతను తీసుకున్న ఆలోచన సరిలేదు. నీతిమంతుడే, మంచోడే. ఏ సినిమాగా వాడు, ఏ శికారగా వాడు, ఏ మందు దాగుడు, ఏ వ్యభిచారం లేదు, ఏ దొంగతనం లేదు, ఏమీ లేదు అతని కాడ. నీతిమంతుడే. కానీ ఎందుకు శ్రమ, ఎందుకు ఆ బాధ? చాలామంది అనుకుంటాంగా, మేము చర్చికి వెళ్తున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, ఎన్ని ఇంట్లో ఉపవాస ప్రార్థనలు అయితేమి, కుటుంబ ప్రార్థనలు అయితేమి, సువార్తలకైతేమి, దశంభాగాలు అయితేమి, కానుకలు అయితేమి, అన్నిటికీ ఇస్తాం, అన్నీ చేస్తాం, మాకెందుకు ఈ బాధ? ఇదేగా మాకెందుకు వస్తుంది ఈ శ్రమ?
మాకెందుకు వస్తుంది ఈ బాధ? అది నీతిమంతుడు ఆయన కూడా నీతిగా ఉంటున్నాడు. కానీ దేవుడి దగ్గర నుంచి శిక్ష వస్తున్నది ఆయనకి, దేవుని దగ్గర నుంచి తీర్పు వస్తున్నది. అసలు ఏంటి కారణం? ఇప్పుడు ఆయన గురించి మనం తెలుసుకోబోతున్నాం. చూస్తే అతనికి ఆత్మీయ జీవితానికి మేలు కలిగే నిర్ణయాలు కానీ, ఆత్మీయ సహవాసానికి కానీ, దైవ వాక్కుకు కానీ లోబడే ఆలోచన కానీ నిర్ణయం కానీ అతని దగ్గర లేవు. మంచోడే, తీసుకుంటున్న నిర్ణయాలు బాగలే, నడిచేదేమో యథార్థంగా నడుస్తున్నాడు. నిర్ణయం ఎలా ఉంది ఆలోచిస్తున్నారా? మంచోడే, మా ఆయన చాలా మంచోడు, కానీ ఎందుకు ఆ బాధలు? మా ఆవిడ చాలా మంచిది, ఎంత ప్రార్థన పర్వాలేదు తెలుసా, ఎందుకు ఆ బాధ ఆమెకి? ఎందుకు ఆ శ్రమ? ఒకసారి అసలు ఎందుకు అలాంటి మనసు వచ్చింది ఆయనకి? అసలు ఎందుకు అలాంటి బాధ వచ్చింది ఆయనకి? ఆ శ్రమ రావడానికి కారణం ఏంటంటే అతని హృదయ ఆలోచనలు గమనిస్తాం ఇప్పుడు మనం. అసలు ఎందుకు ఒక నీతిమంతుడుగా ఉండి అతని జీవితంలో ఎందుకు దేవుడి దగ్గర నుంచి శిక్ష వస్తున్నది, దేవుడి దగ్గర నుంచి ఆయనకి శ్రమ బాధలు వస్తున్నాయి, దేవుడి దగ్గర నుంచి కదా ఆయనకు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నది అని ఇప్పుడు మనం ఆయన జీవితంలోకి వెళ్ళి చూస్తాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగా. ఆదికాండము. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహము ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ఏమంటే అబ్రహాముతో కూడా లోతు వచ్చాడు. దేవుడు పిలిచింది ఎవరిని? అబ్రహామునే పిలిచాడు. అబ్రహాము తనకు కలిగింది యావత్తు ఎత్తుకొని దేవుని పిలిచిన పిలుపుకి తగినట్లు ఆయన వస్తుంటే ఆయనతో కూడా లోతుని వెంటబెట్టుకొని తెచ్చుకున్నాడు. ఇప్పుడు అబ్రహాము ఆస్తులో ఇచ్చేది కాకుండా దేవుడిచ్చిన కృపలో కూడా లోతుకి ఇస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ఆయనకి పనోళ్ళు ఎక్కువ మంది అయిపోయినారు, గొర్రెలు మేకలు ఎక్కువైపోయినాయి, ఈయనకి ఎక్కువైపోయినాయి. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే వాళ్ళ పనోళ్ళకి వీళ్ళు పనోళ్ళకి కొద్దిగా గొడవ పడినప్పుడు అప్పుడు అబ్రహాం దగ్గరికి తేబడుతుంది ఆ సమస్య. ఈ మాదిరిగా మీ ఒక పనోళ్ళు మా పనోళ్ళు గొడవ పడిందని అప్పుడు అబ్రహాము లోతుని పిలుస్తాడు. నాయనా ఇట్రా, ఏం లేదు నాయనా, నీకు గొర్రెలు మేకలు అన్నీ ఎక్కువైనాయి, నాకు ఎక్కువైనాయి. అయితే ఇక్కడ నీ పనోళ్ళు నా పనోళ్ళకు గొడవ వచ్చింది గనుక మన ఒక బంధము తెగిపోకుండానట్లు, మన రక్త సంబంధం వీళ్ళ వలన, ఎవరి వలన? ఈ పనుల వలన మనకి మనస్తత్వాలు రాకుండానట్లు మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఎందుకంటే నీవు తీసుకొని ఒక పక్కకి వెళ్ళు, నేను ఒక పక్కకి వెళ్తాను అన్నాడు. అని నేను వెంటనే ఏమన్నాను? లోతు అమ్మా నాన్న చనిపోయారు అతనికి చిన్నప్పుడు. అబ్రహామే ఆయన తీసుకొని అబ్రహామే అతనికి కావాల్సినంత చూశాడు, పెద్ద చేశాడు, పెళ్లి చేశాడు, అతనికి ఉండేది ఇచ్చాడు, ఇంకా దేవుడిచ్చిన కృపలు కూడా అన్నీ ఇస్తున్నాడు. ఇప్పుడు కేవలం అతను ఆశీర్వాదంగా ఉన్నాడంటే అబ్రహాం వల్లనే ఉన్నాడు ఆయన. అలాంటప్పుడు నాయనా నువ్వు వేరుగా పోనాయనా అన్నాడు. అప్పుడు ఏమనాలా లోత? అయ్యా ఇన్ని రోజులు నీ దయ వల్ల నీ దగ్గర కదా నేను ఉన్నాను, నన్ను తనీగా వెళ్ళమంటున్నావే, ఇది మీకు న్యాయమా అని అడగకూడదా? ఎప్పుడు వెళ్ళు అన్నాడో అప్పుడే గుణాసం మీద పోయి తనీగా కాపురం పెట్టేశాను. ఎప్పుడైతే ఆయన నీ పనోళ్ళకి నా పనోళ్ళకి కొద్దిగా గొడవలు వస్తున్నాయి కాబట్టి నేను కొద్దిగా దూరంగా ఉందామని ఎప్పుడు చెప్పాడో ఎమ్మటే దూరంగా వెళ్ళాడు. అంటే అది అప్పటికప్పటికే నిర్ణయం కాదు కదా, అతను ఎప్పటి నుంచో పెట్టుకున్నాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఉంటారు, ఏమో తెలుసా, తల్లి రాని చందమామని పిలిచి ముద్దలు పెట్టి ఉయ్యాలు ఊపి కాయం సామాన్ తిని ఆ తల్లి ఆ బిడ్డల కోసం ఎంతో కష్టపడి ఆ బిడ్డను సాకి సంతరించి పెద్ద చేస్తే పాలిస్తున్నప్పుడు ఆ తల్లి ఎలాంటిదో ఆ బిడ్డకి తెలీదు. ఆ తల్లి నీకు ముక్కు సీముడు తీసి నేను పెద్ద చేసి చదువు పంపించేటప్పుడు నీకు ఆ సంకలు వేసుకొనేసి అది చూపిస్తే అన్నం పెడుతున్నప్పుడు నీకు కావాల్సింది ఇస్తున్నప్పుడు ఆ తల్లి మనసు ఎలాంటిది నీకు తెలీదు. అమ్మగారు వచ్చి
ఏమండి మీ అమ్మని చూడు ఒకసారి అని చూపిస్తే కానీ తెలియదు ఈయనకి. అవును మా అమ్మ నువ్వు చెప్పినట్టు అలాంటిదే. చూశారండి ఎంత ఘోరమైన మనుషులు తయారైపోయినారు ఈ లోకంలో. లోతు మనసు ఎలాంటిదంటే ఎప్పుడు వేరుపో అన్నాడో ఎమ్మటే వేరైపోవడానికి రెడీ అయిపోయినాడు. ఆయన మనస్తత్వాన్ని ఎందుకు ఒక నీతిమంతుడై ఉండి ఒక మంచోడై ఉండి ఆయన బ్రతుకులో ఎందుకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు దేవుడి దగ్గర నుంచి తీర్పు వస్తుంది, శిక్ష వస్తుందని గమనిస్తే, అతను హృదయ ఆలోచనలు గమనిస్తే, ఎప్పుడు మనమల్ని పెంచిన వాళ్ళు, మనమన కన్నోళ్ళు, మన బంధువులు, మన రక్త సంబంధులని కొద్దిగా కూడా ఆలోచన లేకుండా దూరం అయిపోవాలని, బంధానికి విలువ ఇవ్వకుండా. ఏమండి అమ్మ ఎప్పుడు అమ్మే. అమ్మ కథ వేరు. అసలు అమ్మని వర్ణించలేము. అసలు ఎంత వయసైనా కూడా అమ్మ బిడ్డైనా దూరం పెడుతున్నావు, కానీ అమ్మ మాత్రం బిడ్డను దూరం పెడతాం. ఒక వ్యాధి వచ్చినా కూడా నా బిడ్డతో కూడా నేనే చచ్చిపోతాను, కానీ మొన్న కరోనా వచ్చినప్పుడు నేను గమనించాను. బిడ్డకి కరోనా వస్తే బిడ్డతో చనిపోవడానికైనా సిద్ధపడిందే కానీ బిడ్డని దూరం పెట్టడానికి సిద్ధపడలా తల్లి. అదే తల్లికి కరోనా ఇస్తే దూరం తీసుకుపెట్టింది బిడ్డ. ఎప్పటికీ కూడా తల్లి మనసు బిడ్డకి రానే రాదు, ఎన్నటికీ రాదు. నువ్వు ఎంతగా ఆమెను శిక్షించినా, నువ్వెంతగా దూరం పెట్టినా, నువ్వెంత బాధించినా తల్లి మనస్సు వేరు, బిడ్డ మనస్సు వేరు. ఏం నన్ను చూడటం లేదు నా బిడ్డ, ఏమి నన్ను గమనించిన బిడ్డ నువ్వు అడగనే అడగద్దు, బిడ్డ చూడదు. ఎక్కడో పుణ్యాత్మలో ఒక బిడ్డ, ఆ బిడ్డ ఏ బిడ్డో ఆ బిడ్డ చూసేది, అందరూ చూడరు. ఇప్పుడు మన జీవితం చూసుకో. మనమ్మ మన నాయన మనం చూడగలుగుతున్నామా? మనమ్మ మన నాయన మనం చూడగలుగుతున్నామా? తెలుసుకోవడానికి కూడా టైం లేదు మనకి కదండి. తెలుసుకోవడానికి కూడా టైం లేదు, కానీ వాళ్ళు మనం తలుచుకుంటున్నారు. దేవునికి మహిమ. ఎప్పుడైతే అబ్రహాము అతని వేరు పోమన్నాడో చెప్పతాలిగా మూటములు సర్దుకొని బయలుదేరినాడు. ఒరే నాయన ఇంకేం మాట్లాడాల. ఇంకో వచనం చూస్తే ఇంక మళ్ళీ మాట్లాడుతున్నాడు. చూడండి 9వ వచనం. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళిదనని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చిన వరకు అందంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశమైండెను. లోతుని పిలిచి మళ్ళా, నాయనా ఇదిగో మన ముందు దేవుడించిన తూర్పు పక్క వెళ్తావా, నేను పడమర పక్క వెళ్ళిపోతాను. నువ్వు ఉత్తరం పక్క వెళ్తావా, నేను దక్షిణం పక్క వెళ్ళిపోతా. నువ్వు ఏ పక్క వెళ్ళాలనుకుంటున్నావో నువ్వు ఎత్తుకో నాయనా అని చెప్పాడంట అబ్రహాం. ఆయన పిలిచి ఈ లోతు ఏం చెప్పాలి ఇప్పుడా? ప్రభు అయ్యా నేనేందయ్యా ముందు ఎంపిక చేసుకునేది, మీరు ఇస్తేనే కదయ్యా నాకు ఏదైనా, మీరు చెప్తేనే కదయ్యా నాకు ఏదైనా, మీరు ఎత్తుకున్న తర్వాత అయ్యా నాది అని చెప్పాలా చెప్పకూడదా? పెద్దవాళ్ళు ముందు చెప్పాలి లేదా? అయ్యనే చెప్పలా, డైరెక్ట్గా అదో నాకు ఈ పక్క కావాలని ఎత్తుకునేసాడు. అంటే నేను ఆయన మనసును మీకు చూపిస్తుండా. ఆయన మనసును ఒకరోజు ఆలోచించండి. ఒరే పెద్ద ఈయన అమ్మా నాన్నలాగా నన్ను సాకాడు, అన్నీ నన్ను పోషించాడు, అన్నీ నాకు కాపాడినాడు, ఈయన ద్వారా దేవుడి దయ నా మీద ఉంది, దేవుడి తనతో ఉన్నాడని కొద్దిగా భయం లేకుండా అతను తీసుకున్న నిర్ణయం ఎలా ఉందంటే, చెప్పిన వెంటనే సరే ఎత్తుకోమ్మా, నీకు ఏదైనా కావాలని ఎత్తుకోమంటే గబక్కలు ఎత్తుకోవడం అనమాట. మరి వాళ్ళదైపోనే గమనించాలి కదా, ఇస్తే తీసుకుందామే. మనస్సు ఆయన ఎట్టనబోన మనకు అవసరం ఉండాలి. నీకెన్ని గొర్రెలు ఉన్నాయి, నీకెంతమంది మనుషులు ఉన్నారు? కొద్దిగా. ఆయనకి వేల మంది ఉన్నారు, ఆయనకి ఎక్కువగా మంది ఉన్నారు. మరి పచ్చగుండే స్థలం నువ్వు ఎత్తుకునేస్తే వాళ్ళ గొర్రెలేం కావాలా, వాళ్ళ మనుషులేం కావాలా, వాళ్ళకి ఎంతమంది సంస్థానము, అవన్నీ ఏమైపోతాయి? ఏమైనా ఆలోచన ఉందా? నువ్వు ఏమైనా ఏమో నాకు అవసరంలా, నేను నా బెడ్లో నా భార్య చల్లగా ఉంటే చాలు, నా ఇల్లు బాగుంటే చాలు, మా ఎత్తోళ్ళు ఎట్టైనా పోని, మా ఆడబిడ్డలు ఎట్టైనా పోని, ఏమండి మా తల్లిదండ్రులు ఎట్టైనా పోని, మా బంధువులు ఎట్టైనా పోని, నాకు అవసరం లేదు, నేను నా భార్య నా బెడ్లో మేము సంతోషంగా ఉంటే చాలు. లోతు మనసు. ఎందుకు ఆయన జీవితంలో శ్రమలు వస్తున్నాయి, ఎందుకు అతని జీవితంలో బాధలు వస్తున్నాయి? మనస్సు. మంచోడే, నీతిమంతుడే, అతను పరిశుద్ధుడే, నీతిమంతుడే అతను. కానీ అతను తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది? నిర్ణయాలు తాగుబోతాడం కాదు. పేతురు పత్రికలో చెప్పబడుతున్నది.
అతను నీతిమంతుడు అని. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అన్నీ ఉన్న ఏం ప్రయోజనం? కుటుంబంలో ప్రేమ ఉండాలి. ఏముండాలి కుటుంబంలో? ఇతనికి ప్రేమ లేదు, ఆ అబ్రహాం మీద ప్రేమ లేదు. ప్రేమనది ఉంటే విడిచి వెళ్తాడా? ప్రేమనది ఉంటే చెప్పిన వెంటనే ఆయన పచ్చకుండా తీసుకెళ్ళిపోతే మిగతా ఎట బతకాలని ఏమైనా కొద్దిగానే ఆలోచన ఉందా? ఆలోచన లేదు. అతనికి ప్రేమ లేదు. గమనించాలి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో కావచ్చు, నీ బంధువుల మధ్య కావచ్చు, నీ తల్లిదండ్రుల మధ్యలో కావచ్చు, నీ అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, నీ బిడ్డల మధ్యలో కావచ్చు, సంఘములో కావచ్చు, ప్రేమ అనేది లేకపోతే, ఆ ప్రేమ అనే అనుబంధం నీకు లేకపోతే నువ్వు కొనసాగించలేవు ముందుకి. లోతు కుటుంబంలో ఎన్ని శ్రమలు వచ్చాయి, లోతు కుటుంబంలో ఎన్ని బాధలు వస్తున్నాయో మనం ముందుకెళ్ళి చూడబోతున్నాం. హల్లెలూయా. నీకు ప్రేమ లేదే. ప్రేమ ఇంపార్టెంట్. నీ తల్లిదండ్రులని ఎట్లా ప్రేమిస్తున్నావు? నీకు వివాహం కాకముందు నీ తల్లిదండ్రులను ఎలా ప్రేమించేవాడివి? నా కొడుకు అయితే నన్ను వదలనే వదలడు. నా కొడుకు చెప్పే మాటలు చెప్పానంటే మీరు ఆశ్చర్యపోతారు. నేనే తిడతాను అండి, నువ్వు లేకపోతే క్షణం కూడా ఉన్న మా భూమి మీద అంటాడు. అనకూడదు నాయన, తప్పు నాయన అంటా. నేను పిచ్చోడైపోతాను అంటాడు. అంత బాధ వేస్తుంది, ఏడుపు వస్తుంది. కానీ అది బాధ పోవాలి కదా. ప్రేమ, ఈ ప్రేమ పెళ్ళం వచ్చిన తర్వాత ఉంటుందా? అది ఇంపార్టెంట్. చూడండి, అమ్మ కొంగు పట్టుకొని అమ్మ దగ్గర ఎలా నడుస్తున్నాం, మన అమ్మ ఎలా చూస్తుంది మన వాళ్ళు, మన నాన్న ఎలా చూశారు, మనమే సర్వస్వం అని చూశారు. ఈరోజు వాళ్ళు తింటున్నారా? మంచిగా తింటున్నారా? వాళ్ళు మంచి ఆహారం తీసుకుంటున్నారా? వాళ్ళు మంచి గుడ్డ కట్టుకుంటున్నారా? వాళ్ళకి మనకి మంచి గుడ్లు తీర్చేవాళ్ళు కదా, మనకు కాలుతుందని చెప్పులు తీర్చేవాళ్ళు కదా. మనల్ని ఎంత బాగా చూసుకున్నారు. ఈరోజు మా నాన్న ఎలాంటి చెప్పులు వేసుకుంటున్నాడు, మా అమ్మ ఎలాంటి చెప్పులు వేసుకుంటున్నది, మా అమ్మ ఎలాంటి వస్త్రాలు కట్టుకుంటుంది, మా అన్నదమ్ములు ఎలా ఉంటున్నారు ఒక్కసారి గమనిస్తున్నామా? గమనించేవాడు కాదు లోతు. ప్రేమే లేదు. తన కుటుంబం ఉంటే చాలు. ఎందుకు కుటుంబంలో శ్రమలు, ఎందుకు కుటుంబంలో బాధలు, ఎందుకు కుటుంబంలో వ్యాధులు? ప్రేమ లేదు. ఎందుకు ఆ బంధువు నీకు ఆ తల్లినిచ్చింది, ఆ తండ్రినిచ్చింది, ఆ భార్యనిచ్చింది, ఆ బిడ్డనిచ్చింది? దేవుడి ఎంపిక అది. వాళ్ళతో అయితేనే నువ్వు పరిపూర్ణంగా రాగలుగుతావు. మరి వారితో స్నేహంగా ఉండకుండా, వారితో ప్రేమగా ఉండకుండా, పక్కన వాళ్ళతో ప్రేమగా ఉంటాం, పక్కింటి వాళ్ళతో అవసరమా? సంతోషంగా ఉండగలమా? లోతు ఒక మనస్సుని నేను చూపిస్తున్నాను మీకు. లోతు మనస్సు. హల్లెలూయా. ఎప్పుడు అబ్రహాం వెళ్ళిపోయినాడు, లోతు వెళ్ళిపోయాడు. ఈయన బాగా అభివృద్ధి పొందాడు, ఆయన అభివృద్ధి పొందాడు. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే, లోతు వెళ్ళిన ఒక పట్టణము పాపిష్టి పట్టణం. అది నాశనకరమైన పట్టణం, భయంకరమైన పట్టణంగా తీరిపోయింది. అది అక్కడ జరగకూడనట్టుగా జరుగుతున్నాయి, చూడకూడనట్టుగా చూస్తున్నాయి. భయంకరమైన వ్యభిచారం జరుగుతుంది అక్కడ. అది మామూలుగా స్త్రీ పురుషు కాకుండా పురుషులే భయంకరమైన వ్యభిచారం జరుగుతుంది. అలాంటిగా పట్టణంగా తయారైపోయింది. అది దేవుడి ఉగ్రత పట్టణం మీదకి వచ్చేసింది, లోతు పట్టణం మీదకి. దేవుడు అబ్రహాం కాడికి వచ్చాడు. అబ్రహాం గుర్తుకొచ్చి అబ్రహాం చెప్తాడు, ఇదిగో నేను పలానా దగ్గరికి వెళ్తున్నాను. ఎక్కడికి ప్రభా? లోతు ఉన్న పట్టణము నాశనం చేయడానికి వచ్చాను నేను. అర్థమవుతుందా? అతను ఎంపిక చేసుకున్న రోజు పచ్చగా ఉండింది, చివరికి వచ్చేలాగా అంతానికి వచ్చేసింది. అది ఏం జరిగింది తెలుసా? నేను వెళ్తున్నాను నాశనం చేయడానికంటే అబ్రహాం అంటాడయ్యా, అక్కడ మా లోతు ఉండాడయ్యా, అక్కడ మా బంధువు ఉండాడయ్యా, అతను రక్షించాలంటే అప్పుడు ఆయన వేడుకుంటాడు. అక్కడ ఎంతమంది ఉంటే ఎంతమందిని రక్షిస్తామని ఆయన అడుగుతాడు. అయ్యా ఒక 50 మంది ఉంటే ఆ ఊర్లో కాపాడుతామంటే ఓ అంటాడు. 50 మంది లేదు నీతిమంతులు అక్కడ. ఒకవేళ 40 మంది ఉంటే కాపాడుతాంటారు, 40 మంది కూడా లేరు అక్కడ. ఒకవేళ 20 మంది ఉన్నా కాపాడుతావా తండ్రి అని అడుగుతాడు అబ్రహాం. లేరు 20 మంది కూడా. సరే 10 మందినైనా కాపాడుతావా ప్రభు అంటాడు. సరే కాపాడుతాండ్రా నాయన, 10 మంది ఉండాలంటే 10 మంది కూడా లేరు అక్కడ ఆ పట్టణంలో. నీతిమంతుడు ఒక్కడే ఉన్నాడు. ఇంట్లో ప్రార్థనలే, భార్య జవాబు చెప్పదు. 2 కూతుర్లు ఉంటే 2 కూతుర్లు జవాబు చెప్పరు. పెళ్ళి కాకముందే వాళ్ళు పెళ్లి చేసుకునే పురుషులతో వాళ్ళు స్నేహం చేస్తూ తిరుగుతున్నారు. కుటుంబం పేరుకి నీతిమంతుడు, దేవుని బిడ్డే, కానీ కుటుంబంలో మాత్రం దైవ భయం లేదు. కానీ మందు తాగడాదు, సారా తాగేవాడు కాదు, వ్యభిచారం చేసేవాడు, సినిమా చూసేవాడు కాదు, బూతులు అడిగేవాడు కాదు, అడవి చీటి పెగలాడు కాదు, మంచి వ్యక్తే. కానీ కుటుంబంలో ప్రార్థన లేదు, కుటుంబంలో ఐక్యత లేదు, కుటుంబంలో ప్రేమ లేదు, కుటుంబంలో సంతోషం లేదు. దేవుడు లేనప్పుడు ఇవన్నీ ఆన చూస్తాయి. ఆ ఒక కుటుంబంలో ఆ విధంగా జరుగుతున్నది. అయితే అబ్రహాం అడిగాడు, అయ్యా అతన్ని కాపాడయ్యా. సరే నీ కోరిక మేరకు నీ బంధువుని కాపాడుతానేసి దేవదూతలు పంపిస్తాడు. ఇక్కడ మనం బాగా వినాలి. హల్లెలూయా. దేవదూతలు పంపిస్తాడు. దేవదూతలు అక్కడికి వెళ్తారు. దేవదూతలు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆయన అడుగుతారు. ఇక్కడ చూస్తాం మనం 19వ అధ్యాయము
3వ వచనంలో దేవదూతలు వెళ్ళి ఆయన అడుగుతారు. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు దేవదూతలు ఏం చెప్తారంటే, మేము ఇక్కడికి వచ్చాం, మీ పట్టణంలోకి, మీ పట్టణం నాశనం చేయడానికి వచ్చామయ్యా, దేవుడు మమ్మల్ని పంపించాడు. 2 దేవదూతలు వస్తారు అక్కడికి. అక్కడ చెప్పబడింది 2 దేవదూతలుగా పరిచయం అయ్యారంట. పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభువారు. ఆ కాలంలో వాళ్ళిద్దరు అక్కడికి వచ్చారంట, దేవదూతలుగా పరిచయం అయ్యారంట. మొట్టమొదటగా అక్కడ దేవాతి దేవుడే ఆడకొచ్చి, లోతో నీ కుటుంబాన్ని వెలుపలికి తీసుకెళ్ళటానికి మేము వచ్చాం, ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాము, మిమ్మల్ని వెలుపలికి తీసుకెళ్ళాలా, ఇక్కడే మేము ఉంటామనంటే ఫస్ట్ మాట అదేంటి తెలుసా, ఎక్కడ వద్దు, మా ఇంటికి పదండి. వాళ్ళు మాట వినరు. ఇప్పుడు చదువమ్మా, చూడండి ఏమంటాడు. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు అతను మిక్కిలి, వాళ్ళు ఇక్కడే ఉంటామంటే అతను వద్దు రా మాతో కూడా అని చెప్పి వాళ్ళని పిలుస్తాడనమాట. మిక్కిలి బలవంతం చేయను బట్టి వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. వాళ్ళ ఇంట్లోకి పోయారంట. మొట్టమొదటిసారిగా బాగా ఆలోచించాలి. ఒక దైవజనుడు కావచ్చు, ఒక పెద్దవారు కావచ్చు, ఒక అధికారి కావచ్చు, వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు ఎలా ఉంటామా? ఒక పెద్దవారితో మాట్లాడేటప్పుడు, ఒక అధికారితో మాట్లాడేటప్పుడు ఒంట్లో భయం ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు సెలువురాజు పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు మనకి మధ్యలో పరిచయమైన పూర్ణ ఆత్మ కలిగిన వారు. అందుకే నేను ఆయన ప్రేమిస్తాను, గౌరవిస్తాను. పూర్ణ ఆత్మ కలిగిన వారు. ఆయన నీళ్లు తాగుతావయ్యా అని అడగటానికి కూడా భయం నాకు. పరిశుద్ధమైన భయం అది. పరిశుద్ధులతో మాట్లాడేటప్పుడు నిజంగా అభిషేకం ఉన్న వ్యక్తికి భయం ఉంటుంది. క్యాజువల్గా మాట్లాడరు, ఆత్మ లేని వారు మాట్లాడతారు. వారితో మాట్లాడేటప్పుడు ఒంట్లో భయం ఉంటుంది వాళ్ళకి. కనీసము టీ తెచ్చుకొచ్చి ఇవ్వమంటారు, ఆయన అడగటానికి భయము. టీ ఎత్తుకొని నిలబడుకుని ఉంటాయి ఆయన ఎదురుగా, ఆయన ఎప్పుడు టెంటి పోవడానికి. అభిషేకం, ఆయన మీద ఉన్న అభిషేకం, ఆయన చేస్తున్న పనులు, ఆయన ఏం చెప్తున్నాడు అది చేస్తున్నాడు. ఒక పెద్దలతో మాట్లాడాలంటేనే, ఒక దైవజనుడితో ఒక మాట అది కాదు అని చెప్పటానికి, అది కాదు అని చెప్పగలమా? అది కాదు అని చెప్పలేమే వాళ్ళతో. అది కాదు అని చెప్పకూడదే పెద్దలతో. అయితే లోతు మనసుని మీకు చూపిస్తున్నా, దేవదూతలు వస్తే దేవదూత చెప్పినట్టు వినకుండా అతను వాళ్ళని బలవంతం చేస్తాడంట. మొట్టమొదటి చెప్తున్నాం, దేవుని వాక్యానికి విధేయత లేదు అతనిలో. రెండో చూడండి ఇంకా ఏం చేస్తున్నాడు. 15 వచ్చినాం. 15 తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. ఒక్క నిమిషం ఆగండి, బాగా ఆలోచించాలి. నాయనా, మమ్మల్ని దేవుడు పంపించాడు, ఇక్కడ నుంచి ఈ ఒక పట్టణాన్ని అగ్నితో కాల్చివేయబోతున్నాడు, ఇక్కడ నుంచి మీ కుటుంబాన్ని తీసుకొని మేము బయటకు వచ్చేయాలా, త్వరగా నీ భార్యని నీ బిడ్డని తీసుకొని రా బయటికి అని చెప్తాడు దేవదూత. చెప్పినప్పుడు అతను ఏం చేశాడు చూడండి. అతడు తడువు చేసెను. దేవుని మాటకు విధేయత చూపించుకుంటాడు. ఇంకా తడువులు ఆడుతున్నాడు. ఆడనే అగ్ని గంధకములు ఆకాశం నుంచి కురుస్తున్నాయి, సర్వనాశనం చేయబోతున్నాయి. ఇప్పటికీ ఆ పట్టణంలో గడ్డి మలవలేదు. అప్పుడు జరిగింది, ఆదిలో జరిగింది. ఇప్పటికీ గడ్డి మలవలేదు ఆ ప్రదేశంలో. అయితే అలాంటి గొప్ప దేవుడు ఒక మాట చెప్పి పంపిస్తే తడువు చేస్తున్నాడు. దేవుని బిడ్డలే, మంచోళ్ళే, నీతిమంతులే, ఆరాధించేవాళ్ళే, దేవుని మహింపరిచేవాళ్ళే, బాగా పాటలు పాడేవాళ్ళే తీసుకున్న నిర్ణయాలు బాగలా స్వబుద్ధిని ఆధారం చేసుకొని ప్రవర్తిస్తున్నారు. అందువల్లనే కుటుంబంలో శ్రమలు, అందువల్లే కుటుంబంలో బాధలు. లోతు కుటుంబంలో ఎందుకు అంత శిక్ష? అగ్ని గంధకములు వస్తున్నాయి అతని పట్టణంలోకి. అతని కుటుంబంలో శిక్ష. అతను దేవుని మాటకి లోబల్ల తడువు చేస్తున్నాడంట. తీసుకురా అంటే మళ్ళా చూడండి. అతడు తడువు చేసిను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులు పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి చూశారు ఊరిని బయట ఉంచి. దేవదూత చెప్పింది వాళ్ళకి, ఏమన్నా రావయ్యా బయటికి, టైం అవుతుందయ్యా, దేవుడు చెప్పిన సమయం వచ్చేసిందయ్యా, అగ్ని గంధకాలు రాబోతుందయ్యా, పట్టణం అంతా నాశనం అవుతుందయ్యా, రాయా బయటకంటే ఇదిగో వస్తున్నా మే రామే పోదామా, దేవుడి మాదిరిగా అగ్ని గంధకం అంటే పాయాసాల గారి దేవుడు అంట, అగ్ని గంధకం అంట. ఎందుకంటే ప్రార్థన లేని జీవితం, వాక్యం మీద నమ్మకం లేదు వాళ్ళకి. ఆదివారం చర్చికి పోవడం సరిగా విశ్వాసం కాదు, అవిశ్వాసి.
దేవుని మీద నమ్మకం లేదు, అందుకే దూరం వచ్చేస్తుండేది. ఆమె ఏమంటే ఆ మార్గం మాట్లాడుతుంది. ఏమి మాట్లాడతారా, మొన్నే కదా పొదుపు తీసి ఇల్లు కడితే బ్రహ్మాండంగా ఇల్లు కడితే ఇంట్లోంచి బయటకు వచ్చామంటాం. నేను రానంటదంట ఆమె. నా మాటనేమే గంధకం వచ్చి పడిపోయి నాశనం అయిపోతున్నది. దేవుడు చెప్పి ఈయనకి దేవుడు అంటే భయము. ఎందుకంటే అబ్రహాంతో కూడా ఉన్నాడు కనుక, ప్రార్థన తెలుసు కనుక, దేవుడు ఉన్నాడని, దేవుని అభిషేకం ఉందని, దేవుని ఆత్మ ఉందని ఇతనికి భయము. కానీ ఆమెకు భయమిలే, భార్యకి భయమిలే, బిడ్డలకు అసలే భయమిలే. ఏం జరిగింది తెలుసా? తడువు చేస్తున్నారంట. రాసు మీ ఇంటి మీదకి ఉగ్రత వస్తుంది రామని చెప్తే వీళ్ళు రావడం లేదని అబ్రహాము ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన ప్రార్థన విని ఆ నలుగురిని చేయి పట్టుకొని తీసుకొని బయటకు వచ్చేసిందంట దేవదూత. బయటకు వచ్చేసి ఒక మాట చెప్తాను వినండి, వెనక్కి తిరిగి చూడబాకండి. ఏం చేయబాకండి? వెనక్కి తిరిగి చూడబాకండి, ముందుకి వెళ్ళిపోండి అని చెప్తే అక్కడ కూడా వాళ్ళ భార్య మాట ఎందో వెనక్కి తిరిగి చూడొద్దన్నేరే అనేసి. ఏం జరుగుతుంది ఏమో, బంగారం ఇల్లు కట్టుకుంటున్నాయి, మొన్నే కట్టుకుంటున్నాయి రంగులుగా వేసి ఇమారకాలంగా. అయ్యో చీరలు అయితేవి, బంగారు అయితేవి, బీరువాళ్ళు ఎన్ని ఉన్నాయి, ఈయనే ఈమార తీసుకొస్తానని చెప్పి తిరిగిందంటే ఇంతే. ఉప్పు స్తంభం అయిపోయింది భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ నుంచి వస్తున్నాడు భర్త, ముందుకు భార్యను నెట్టినాడు, పిల్లకాయలు నెట్టినాడు, ముందుకు పోతున్నారు. చూడబాకండి, వెనక చూడబాకండి, ఎందుకంటే దేవుడు అంటే నీకు తెలుసు. నా మాట వినండి, వెనక చూడబాకండి, పద నెలకే ఉండి అని చూసింది. ఆ ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం చూసినాడు, ఇంకొదిలే అలా ఉండకూడదు, ఆడంతా కూడా కాలిపోతాం అంతే. ఏడ్చుకుంటా బిడ్డను తీసుకొని ముందుకు వెళ్ళిపోయినాడు. గమనించాలి ఆయన జీవితంలో ఎన్ని బాధలు, ఎంత శ్రమ. ఏంటి కారణం? కన్న వారిని, పెంచిన వారిని ప్రేమ లేదు, ఒక ఆప్యాయత లేదు, ఒక సంబంధం లేదు, కక్ష, కుట్ర, ద్వేషం. ఎవరి మీద ఆ కక్ష? జన్మనిచ్చిన వారి మీద, నీ తోడుబుట్టినోళ్ళ మీద కక్ష. బాగుంటాము మనము? బాగుండం. లోతు జీవితం ఇదంతా. ఆయనకి ప్రేమే లేదు అతని మీద, లేనిపోయింది. ఎప్పుడన్నా ఎత్తేసుకో, వాళ్ళదే ఎత్తేసుకునేదనమాట. ఏం జరిగింది తెలుసా? ఆ తర్వాత తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ దేవదూత వస్తుంది అక్కడికి. ఏం మాట్లాడుతుందంటే దేవదూత 17 వచ్చినాం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు, ప్రభు అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణం రక్షించటం వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితివి, నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఆమేన్. అక్కడ వరకు తీసుకొని వచ్చేసి దేవదూత, ఇదిగో లోతు నా మాట విను, నీ 2 బిడ్డలు తీసుకొని అక్కడ కొండ ఉంది, ఆ కొండ కాడికి వెళ్ళిపోయానా అని చెప్పింది. చెప్పిన వెంటనే అది కాదు ప్రభా, నేను అంత దూరం పాలేను, ఇది పక్కన అదే ఆడికి వెళ్ళిపోతాను. అప్పటికి కూడా దేవుని మాటకు లోబడ్డతాం. అప్పటికి కూడా ఇంకేం చేస్తావు దేవదూతలా? సరే పోరా నాయనా. దేవుడికి లోబడిన వ్యక్తి, దేవుడి మాటకి విధేయత లేని వ్యక్తి, క్రమం లేని వ్యక్తి, నియమం లేని వ్యక్తి, సంఘ నియమానికి క్రమానికి కట్టుబాటు లేని వ్యక్తి, సొంత ఆలోచనలు, సొంత బుద్ధి, సొంత ఆ క్రియల ప్రకారంగా నడుస్తున్న వ్యక్తి, సంఘ క్రమానికి లోబడకుండా వాళ్ళకి ఎదురు చెప్పడం కొని తెచ్చుకుంటున్నావు. సంఘ క్షేమం నిమిత్తమే కదా చెప్తుంది, సంఘం నిమిత్తమే చెప్తుంది, సంఘం డెవలప్మెంట్ చేయాలనగా చెప్తుంది, అనేక మందిని ఆదుకోవాలనగా చెప్తుంది. మన సంఘం ఆదుకుంటుందా? ఏదైనా చర్చీలు కట్టడానికి డొనేషన్ ఇవ్వగలుగుతున్నాం మనము? ఎక్కడ ఏదైనా ప్రాబ్లం జరిగితే మన సంఘం తరపున ఏదైనా ఇవ్వగలుగుతున్నాం మనము? పేదవారికి ఎవరైనా చనిపోయిన విధవరాలు ఎవరైనా చనిపోతే, ఎవరైనా భర్త చనిపోతే వాళ్ళపై మనం ఆదరించే విధంగా మన సంఘంలో ఏదైనా ఏర్పాటు చేస్తున్నాం మనము? ఏమీలే. ఆ ఆదివారం వచ్చి ఆ తంగ నడేసిపోయేదానికి మాత్రం వస్తున్నాం. దేవుని మాటకి లోబడకపోతే, ఒక సంఘంలో క్రమం 10 గంటలకి ఆరాధన, 10:30కి ఆరాధన అంటే 10:30కి ఆరాధన నువ్వు రాకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు ఉదయకాలం లేసి బైబిల్ ధ్యానం చేయకపోతే, ఉదయం సాయంత్రము కుటుంబంలో ప్రార్థన నీకు లేకపోతే, నీ జీవితంలో ఉపవాస ప్రార్థన లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు అనుకున్నావు క్రైస్తవుడని. అందుకే మన బ్రతుకులు ఎలాంటి శ్రమలు వస్తుంది. శ్రమ వస్తుంది ఎందుకు ప్రభువా? ఫస్ట్ అమ్మ ఉపవాస ప్రార్థనలు పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి, ఎన్ని ప్రార్థనలు పెట్టినా నీ బతుకు, నీ మనసు మారినప్పుడు నీకు ఎలా బాగవుతుంది అంటున్నా నేను. ఎందుకు ఇంకా గుడ్డిగా నమ్ముతున్నారు? మనసు మార్చుకోకుండా, బుద్ధి మార్చుకోకుండా, నడవడి మార్చుకోకుండా, నీ క్రియలు మార్చుకోకుండా ఉపవాస ప్రార్థన పెట్టుకుంటే నీకు బాగా కాదు అని చెప్తున్నా నేను. నీ క్రియ ఇంపార్టెంటు, నీ నడవడికి ఇంపార్టెంటు, నీ హృదయ ఆలోచనలు ఇంపార్టెంటు,
లోతుని మనం గమనిస్తే అతని ఉద్దేశం ఎలా ఉంది చూసావా? మనల్ని పెంచి పెద్ద చేసి మనకు తోడుగున్న ఆయన్ని వదిలిపెట్టి పూర్తిగా దూరంగా వెళ్ళిపోయి అతనికి ఇష్టమేంది తీసుకొని అతను సంతోషంగా ఉండాలని చూసుకున్నాడు. లోకానుసారంగా దైవికంగా చూస్తే దేవుని మాటకి ఎప్పుడు లోబడి అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది, ఏదో ఒకటి ప్రతిసారి దేవదూత వచ్చిన ప్రతిసారి వింటున్నాడు మాట. విన్నే లేదు, విన్నేలే. నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఎవరికి ఏం తెలియదు. అందరం తెలుసుకుంటున్నాం, ముందుకు వెళ్తూ ఉన్నాం. మన కుటుంబంలో ఈ బాధ వచ్చింది కారణం ఏంటి? ఎవరి కారణం? మన కుటుంబంలో బాధ వస్తే, మన కుటుంబంలో శ్రమ వస్తే ఎవరి కారణం? నిలబడి ఆలోచించాలి. ఎవరు, ఏంటి? మన కుటుంబం అంతా చర్చికి వెళ్తుందా? వాక్యం ప్రకారంగా జీవిస్తున్నామా? వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా? అక్కడ నియమం ప్రకారం మనం ఉంటున్నామా? అప్పుడు దేవుడు మనకి పట్టిందల్లా బంగారం. అన్నీ చేస్తే కూడా యోబు కొంప ఏమరగయిందే యథార్థంగా ఉంటే. ఈరోజు చాలామంది మా బతుకులు ఎట్లుందమ్మా అదే. ఎన్ని సమస్యలు. అసలు సమస్య ఎందుకు వస్తున్నది మనకి? ఈ సమస్య మన ఇంట్లో ఎందుకు వస్తున్నది? ఏం జరుగుతుంది అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మీరు? గబగబా వచ్చినామా, గుచ్చినామా, స్తోత్రం ఆమె చెప్పామా, మా ఇంట్లో ఎంత బాధ మంచి పోతా ఉన్నామా? అది తీర్చుకోవా దాన్ని? నువ్వు దాన్ని తీర్చుకొని బాగా ఆనందంగా సంతోషంగా ఉండవా? ఇది ఎలా పోతుంది? ఈ ముళ్ళు ఎలా తీసుకోవాలని తెలీదా? పాస్టమ్మా ఇంత ముళ్ళు ఎక్కేసింది మాస్టమ్మా, ఇటు నడుస్తున్నానా? ఒకరోజు చూపు ఇట్టయిందా? ఏమ్మా చెప్పులు వేసుకున్నాను ఇట్టనేనా ఎక్కిపోయిందా? అబ్బా ఇంత ముళ్ళు ఎక్కిపోయిందమ్మా, అసలు ఎందుకులే ఎడాడో తిరిగినా ఎట్టడ చేసినా. అవునా, సరే కూర్చో, నాకు ఒక ఐడియా ఉందని నేను అనుకుంటున్నాను. ఎట్టనే ఈరోజు తీసేయాల ముళ్ళు అనేసి. పాస్టమ్మ లేదు పాస్టమ్మా, నిజంగా భలే బాధ, ఉండు మళ్ళీ వస్తానని పరిగెత్తు. ముళ్ళు తీసుకునేదిలే, మళ్ళీ ఆడితే ఫోను తట్టుకోలే, వాళ్ళంతా చలి జ్వరము. ఏమ్మా ముళ్ళు వచ్చిందా? రాలేదు, ఏమి చేసేదా? ముళ్ళు వచ్చేస్తే కదా చలితరం తగ్గుతుంది, బాధలు తగ్గుతాయి. ముళ్ళు తీసేసుకోవాలి కదా. నీకున్న సమస్య, నీకున్న బాధ, నీకున్నది ఎందుకు ఇలా జరుగుతుంది? కుటుంబంలో ఎవరు ఎలా తప్పుతున్నాం? వాక్యం ప్రకారంగా ఉంటున్నామా ఉండలేదా అని తెలుసుకుంటే కదా ప్రియమైన జనాంగమా. అలా లేకపోతే ముందుకు వెళ్ళలేము మనం. లోతులాగా ఇప్పుడు ప్రస్తుతాన్ని నువ్వు బాగుండొచ్చేమో, ప్రస్తుతాన్ని నేను బాగున్నాను అనుకుంటున్నావేమో. లోతు కూడా పచ్చగానే ఉండే స్థలం ఎందుకున్నాడు, బాగానే ఉన్నాడు. అంతం ఏమైంది తెలుసా? అగ్ని గంధకములు రాలినాయి. దయచేసి దేవుని బిడ్డలైన మనము అలాంటి పరిస్థితికి రాబోకండి. తెలివైన వారం మనం, జ్ఞానమైన వారం మనం, అన్నీ తెలిసిన వారం మనం. ఎక్కడ ఏ పక్క నుంచి అపవాది వస్తుంది, ఏ పక్క నుంచి శ్రమ వస్తుంది, ఎందుకు ఇలా వస్తుంది అని గమనించగలవారు. దాన్ని పట్టాలి అట్లే చేత్తో, దాన్ని పట్టి వేసి పారేయాలా. లోతు కూడా మురిసిపోయినాడు. నాకేమిలే, అడిగింది ఇచ్చేసినాడు, నన్ను వేరైపోయినాను, నా బ్రతుకు హ్యాపీ అనుకున్నాడు. కానీ దేవుడు అతన్ని వదలలేదు. అతని బ్రతుకులంతా శ్రమలే. భార్య చెప్పిన మాట వినదు, బిడ్డలు చెప్పిన మాట వినరు. పెళ్ళి కాకముందే బిడ్డలు వచ్చి అల్లుళ్ళు వచ్చి ఇంట్లో ఉన్నారని రాయబడింది. ఆ అల్లుళ్ళు కడుగు పడుకుంటారే, ఆ అగ్ని గంధకం రాలబోతుంది. రాలుడా పోదామనంటే అల్లుడు కొని మామని ఎగతాలు చేశారంట. చూశారండి, క్రైస్తవులు కానప్పుడు ఎగతాలు చేస్తారు కదా. కాబట్టి ఈరోజు మనం ఏమి గ్రహిస్తున్నామంటే మన మనస్సు మనం తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి. మనమేమో సినిమా భావం కదా, మనమేమో ముందు తగ్గదనకు భావం కదా, పోతావన్నా లేదు, వ్యభిచారాలకు భావం, అబద్ధాలు చెప్పేదానికి భావం, దొంగతనాలకు పాము, మన పరిశుద్ధులు మనం అందరము. కానీ తీసుకున్న నిర్ణయాలు అంటే చర్చకొచ్చేదిలే, ఏ తప్పులే, కుటుంబ ప్రార్థనలే, సింపుల్ విషయాలు. పెద్ద పెద్ద విషయాలు చెప్పాలా మీకు? సింపుల్ విషయాలు. ఉపవాస ప్రార్థనల. ప్రియమైన బిడ్డలారా, పూర్ణంగా వచ్చేయాలి, పరిశుద్ధులంగా మారిపోవాలి. కాలం సంకుచితమై ఉండాలి. ఎందుకు ఈ శ్రమలు, ఈ బాధలు ఇవంటే మనం పరిపూర్ణం కాకుండా పోవడం వలనే. పరిపూర్ణమైతే వాటి నుంచి మనం తప్పించుకోగలం. మనం చూస్తేనే భయం, వాటికి మన పరిశుద్ధతను చూసి వాటికి భయము, మన ప్రవర్తన చూసి వాటికి భయము, మన సమర్పణ చూసి వాటికి భయము, అపవాద శక్తులకు భయము, లోకానికే భయము. మన సమర్పణ చూసి, సమర్పణ కలిగిన జీవితం మనకుంటే ఈ లోకములో మనం సంతోషంగా జీవించగలం. హల్లెలూయా. అట్టి కృప మనందరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.